Welcome to Mahipal Reddy GK House YouTube channel. This is Mahipal Reddy, Faculty of GK and Current Affairs. So last 5 years nundi Andhra Jyoti and last 1.5 year nunchi Velugu న్యూస్ పేపర్స్లో మీకు వీక్లీ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నప్పటి కూడా మరింత విశ్లేషణాత్మకంగా కరెంట్ అఫైర్స్ అందించాలని ఆలోచన నుంచి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ అందించాలని దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. మీకు యూట్యూబ్లో మహిపాల్ రెడ్డి జీకే హౌస్ అని సెర్చ్ చేస్తే ఈ లోగోతో ఛానల్ కనిపిస్తుంది. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే 2021 జనవరి 1 నుంచి లాంచ్ కాబోతున్న ఈ ఛానల్లో మీకు జనవరి 1 నుంచి జనవరి 25 వరకు 25 రోజులు కూడా 2020 రౌండప్ గురించి డిస్కస్ చేస్తా. అంటే 2020 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు జరిగిన 12 నెలల కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో దాన్ని 25 అవర్స్లో 25 డేస్ ఇస్తా. ప్రతిరోజు మార్నింగ్ 8 o'clockకి హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ అండ్ ఈవినింగ్ 5 o'clockకి మరొక హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్. జనవరి 25 వరకు అందించిన తర్వాత జనవరి 26 నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. బిఫోర్ లాంచింగ్ డైలీ కరెంట్ అఫైర్స్ మీకు 2 ఎపిసోడ్స్లో 1 hour ఎపిసోడ్లో హౌ టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్ అనే ఒక 2 ఎపిసోడ్స్ ఇస్తా. లాస్ట్ 30 years నుంచి వచ్చిన ఏపీపీఎస్సి అండ్ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత వచ్చిన టీఎస్పీఎస్సి ఏపీపీఎస్సి క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా డిజిటలైజేషన్లో క్వశ్చన్స్ తీసుకొని ఒక్కొక్క టాపిక్ని ఎలా ప్రిపేర్ కావాలని చెప్పుకుంటూ వెళ్తాను. ఇది జనవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. మిగతా ఛానల్స్ లాగానే కరెంట్ అఫైర్స్ అందిస్తున్నప్పటికీ కూడా ఫిబ్రవరి నెల నుంచి మరిన్ని కొత్త అంశాలు దీనిలో రాబోతున్నాయి. అంటే రెగ్యులర్ కరెంట్ అఫైర్స్తో పాటు మీకు ప్రతి ఎగ్జామ్ అంటే ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 2 అండ్ ఇతర ఎగ్జామ్స్ అగ్రికల్చర్ అండ్ ఏఈ, ఏడబ్ల్యూ ఎగ్జామ్స్ ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్, డిఎస్సి ఇలాంటి ఎగ్జామ్ సందర్భంలో ఆ ఎగ్జామ్కు తగ్గట్టు ఆన్లైన్ టెస్ట్ కూడా దీనిలో కండక్ట్ చేస్తాం. ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడం అని కాదు, క్వశ్చన్స్ ప్రతిరోజు మార్నింగ్ క్వశ్చన్స్ ఇచ్చుకుంటూ ఈవినింగ్ దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. జనవరి షెడ్యూల్ వచ్చేసి మాత్రం జనవరి 25 వరకు మార్నింగ్ హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్. మార్నింగ్ 8 o'clockకి, ఈవినింగ్ 5 o'clockకి 2020 ఇయర్ రౌండప్ రివ్యూ అనేది మీకు ఉంటుంది. 26 నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మీకు ఛానల్ డీటెయిల్స్ చెప్పడానికన్నా ముందు మా ఛానల్ ఎందుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలన్న ఆలోచన కొంతమందికి ఉంటుంది. చాలామంది ప్రొవైడ్ చేస్తున్నారు కదా. కరెంట్ అఫైర్స్లో ఒక అంశాన్ని డీల్ చేయడం అంటే ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రొవైడ్ చేయడం కాదు, దాన్ని శాస్త్రీయంగా సహేతుకంగా విడమర్చి చెప్పగలగడం అని నేను అంటాను. ఒక చిన్న క్వశ్చన్ ఇప్పుడు నేను బోర్డు మీద ఎగ్జిబిట్ చేయబోయే క్వశ్చన్ 2008 డిఎస్సి. డిఎస్సి మీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం, ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నాం కాకుండా ఆ క్వశ్చన్లో ఉన్న డెప్త్, సింపుల్ క్వశ్చన్ కానీ ఎంత డెప్త్గా అర్థం చేసుకుంటే మాత్రమే ఆన్సర్ చేస్తాం. ఒక ప్రామాణికమైన ఫ్యాకల్టీని ఎందుకు అప్రోచ్ కావాలి అని చెప్పడం కోసం ఈ క్వశ్చన్ ఎగ్జిబిట్ చేస్తున్నాను. ఈ క్రింది వాణిలో దేనిని మ్యాథమెటిక్స్ నోబెల్గా పరిగణిస్తారు అని ఇక్కడ క్వశ్చన్ ఉంది. ఈ క్రింది వాళ్ళు దేనిని మ్యాథమెటిక్స్ నోబెల్గా పరిగణిస్తారు? మీకు ఏ అబెల్ బహుమతి, బి ఫీల్డ్స్ బహుమతి, సి రామన్ మెగాసేసే అవార్డ్, డి రామానుజం అవార్డు ఉంది. రామానుజం అవార్డ్ కాదు, ఇది ఎవరైనా చెప్పగలుగుతారు. ఎలిమినేషన్ మెథడ్లో వద్దాం. రామన్ మెగాసేసే అవార్డును ఆసియా నోబెల్ అంటారు. ఆసియా నోబెల్ దీనికి మ్యాథమెటిక్స్కి ఎటువంటి సంబంధం లేదు. 1953లో విమాన ప్రమాదంలో మరణించిన ఫిలిప్పైన్స్ 3వ అధ్యక్షుడు రామన్ మెగాసేసే జ్ఞాపకార్థం అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ 1957లో స్థాపించి 58 నుంచి ఇస్తుంది అవార్డు. సంబంధం లేదు. ఆన్సర్ రెండిట్లలో ఉంది. మీరు మార్కెట్లో ఉన్న ఏ జనరల్ నాలెడ్జ్ బుక్ తీసుకున్నా కానీ దేన్ని మ్యాథమెటిక్స్ నోబెల్ అంటారు అనగానే సింపుల్గా మీకు ఉండే ఆన్సర్ ఏంటంటే అబెల్ బహుమతి అని వస్తుంది. అబెల్ బహుమతి అని వస్తుంది. కానీ నా దృష్టిలో అబెల్ బహుమతి సరైన సమాధానం కాదు. ఫీల్డ్స్ మెడల్ దీన్ని మ్యాథమెటిక్స్ నోబెల్ అంటారు. అదేంటి సార్ ఎక్కడా లేదు, మీ మార్కెట్లో హైటెక్ విజయరస్ బుక్ చదువుతున్నాం, లేకపోతే రకరకాల పుస్తకాలు చదువుతున్నాం. ఏ బుక్ చదివినప్పటికి కూడా దానిలో ఆన్సర్ అబెల్ అనే ఉంది అంటే వాళ్ళు ఇచ్చింది కూడా కొంతవరకు కరెక్టే. కానీ శాస్త్రీయంగా చెప్తే మాత్రం ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. జస్ట్ అంటే ఒక చిన్న విషయాన్ని ఎంత సహేతుకంగా వివరిస్తాం. ఎందుకు మా ఛానల్ మీరు ఫాలో కావాలని చెప్పడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మనకు 2 ఆప్షన్లు మిగిలినాయి 4 ఆప్షన్లో. అబెల్, ఫీల్డ్స్.
అబెల్ బహుమతి సో ఫస్ట్ అవార్డెడ్ ఇన్ 2003. సో దీన్ని 2003 సంవత్సరంలో తొలిసారి ఇచ్చారు, 2003 సంవత్సరంలో. బట్ సో ఇది ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1924, బట్ ఫస్ట్ అవార్డెడ్ ఇన్ 1936. 1924లో స్థాపించారు, 36 నుంచి ఇస్తున్నారు. అంటే ఇది ఓల్డెస్ట్ అవార్డు అన్నమాట. సో ఓల్డెస్ట్ అవార్డు కాబట్టి మ్యాథమెటిక్స్ అంటారా? కాదు. చూడండి, సో ఇది నార్వేకు చెందిన ఒక మ్యాథమెటిషియన్ నీల్ హెన్రిక్ అబెల్ అనే ఒక వ్యక్తి జ్ఞాపకార్థం ఇస్తున్నారు. నీల్ హెన్రిక్ అబెల్ సో అనే ఒక వ్యక్తి, నార్వేకి చెందిన మ్యాథమెటిషియన్. సో వాళ్ళు ఆయన జ్ఞాపకార్థం ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? కింగ్ ఆఫ్ నార్వే. సో నార్వే దేశానికి చెందిన రాజు ఎవరైతే ఉన్నారో సో ఆయన తమ దేశ గణిత శాస్త్రవేత్త జ్ఞాపకార్థం ఈ అవార్డు ఇస్తూ వస్తున్నాడు. దీని ఒక వ్యక్తి జ్ఞాపకార్థం ఎవరు? ఈ అవార్డ్, దిస్ అవార్డ్ ఇన్స్టిట్యూటెడ్ ఆర్ లాంచ్డ్ బై ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ యూనియన్. దీన్ని అంతర్జాతీయ గణిత శాస్త్రవేత్తల సంఘం వాళ్ళు ఇస్తారు. సో ఒక ప్రామాణికమైన సంస్థ, అంతర్జాతీయ గణిత శాస్త్రవేత్తల సంఘం వాళ్ళు ఇస్తారు. సో దీన్ని ఎవ్రీ ఇయర్ ఇస్తారు, ఎవ్రీ ఇయర్. సో దీన్ని ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఇస్తారు, ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఇస్తారు. ఎందుకు ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఇస్తారు అంటే అంతర్జాతీయ గణిత శాస్త్రవేత్తల సమావేశం సో ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది కాబట్టి ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఇస్తారు. దీని ప్రైజ్ మనీ వచ్చేసి లాస్ట్ ఇయర్ అంటే 2019లో 6 మిలియన్ల క్రోనార్లు, 6 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు. స్వీడన్ కరెన్సీ క్రోనార్ కదా, 6 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు. బట్ ఇప్పుడు మాత్రం దీని కరెన్సీని 7 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లుగా మార్చారు. అంటే ఈ సంవత్సరం ప్రైజ్ మనీ 1.5 మిలియన్స్ పెరిగింది. సో 6 + 1.5 7.5 మిలియన్ క్రోనార్లు ఇస్తున్నారు. దీని ప్రైజ్ మనీ వచ్చేసి సో $15,000 ఇస్తున్నారు. ఈ ప్రైజ్ మనీ 1 or 2 మెంబర్స్కి ఇస్తారు, ఒకరు లేదా ఇద్దరు ఏటా. ఇది ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి 4 మెంబర్స్కి ఇస్తారు. సో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. లాస్ట్ టైం 2018లో ఇచ్చారు. సో నెక్స్ట్ టైం మళ్ళీ 2022లో ఇస్తారు. ఇప్పుడు చూడండి, సో ఇది ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఇస్తారు. ప్రతి టైంలో ఇచ్చినప్పుడు 4గురికి ఇస్తారు. అన్నిటికి మించి దీన్ని అంతర్జాతీయ గణిత శాస్త్రవేత్తల సంఘం వాళ్ళు ఇస్తారు. కాబట్టి దీన్ని మ్యాథమెటిక్స్ నోబెల్ అని పిలుస్తారు అన్నమాట. మీరు ఏం చేస్తారు, ఇదంతా కాదు, జస్ట్ మీరు ఒక కరెంట్ అఫైర్స్ బుక్ కానీ జీకే బుక్ కానీ కొంటారు. సో దీన్ని దీన్ని అబెల్ ప్రైజ్ను మ్యాథమెటిక్స్ నోబెల్ అంటారు అని ఇస్తారు. పుస్తకంలో ఇచ్చింది తప్పు కాదు, కానీ దాని డెప్త్, అబెల్ ప్రైజ్ కూడా కొన్నిసార్లు సరిగ్గానే అని చెప్పొచ్చు ఈ చిన్న ఎగ్జామ్స్లో. ఇది ఫీల్డ్స్ మెడల్ లేనప్పుడు దానికి సరైన సమాధానం ఇవ్వచ్చు, కానీ ఫీల్డ్స్ మెడల్ ఉన్నప్పుడు మాత్రం దాని డెప్త్ ఆఫ్ ద నాలెడ్జ్తో చదవాలి. సో అది కరెంట్ అఫైర్స్ మామూలుగా చదవడానికి తేడా. సో మా ఛానల్లో ప్రతిరోజు మేము అందించే ఇన్ఫర్మేషన్లో సో ఇలాంటి సహేతుకమైన వివరణ, ఇలాంటి శాస్త్రీయ వివరణ, ఇలాంటి అప్డేటెడ్ వివరణ ప్రతి క్షణం అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, దీనికి ఫ్రెండ్స్ షేర్ చేయండి. అండ్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ అండ్ అనదర్ అనౌన్స్మెంట్ ఏంటి ఇక్కడ అంటే, సో మీకు 2020 ఇయర్ రౌండప్ జనవరి 1 స్టార్ట్ అవుతుంది. సో 25th దాకా మార్నింగ్ 8 o'clock అండ్ తర్వాత ఈవినింగ్ 5 o'clock ప్రీమియర్ ఉంటుంది. సో అంటే అప్లోడ్ అవుతుంది. జనవరి 26 నుంచి మాత్రం డైలీ కరెంట్ అఫైర్స్ అవుతాయి. సో ఈ 2020లో ఎవరైతే కరెంట్ అఫైర్స్ డ్యూ టు COVID-19 లాస్ట్ 9 months కూడా సో మనకి పేపర్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం, బుక్స్ లేకపోవడం, సో మీరు ఇంటి దగ్గర ఉండి చదవకపోవడంతో ఎవరైతే కరెంట్ అఫైర్స్ బాగా వెనకబడ్డామని అనుకుంటారో సో వాళ్ళు ఈ జీకే హౌస్, సో మహిపాల్ రెడ్డి జీకే హౌస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడున్న మీకు 8897115588 ఏదైతే ఉందో సో దానిలో టెలిగ్రామ్ డైరెక్ట్గా యాడ్ అయ్యండి. సో దానిలో రోజు క్విజ్ అలాంటివి కండక్ట్ చేస్తుంటాం. సో అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే mahipalreddy.gkhouse@gmail.com సో దానికి మెయిల్ చేయొచ్చు. సో అండ్ తర్వాత ఫేస్బుక్లో కూడా మహిపాల్ రెడ్డిస్ జీకే హౌస్ ఏదైతే ఉందో దానిలో కూడా మేము లాస్ట్ 5 years నుంచి దానిలో రోజు 1-2 కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాను. దాని గురించి మీరు ఫాలో కావచ్చు. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.